హాయ్ ఫ్రెండ్స్, 26వ తారీఖు 5వ నెల 2024 ఆదివారం నాటి న్యూస్ పేపర్లో కరెంట్ అఫైర్స్ ఒకసారి గమనించండి. అదరగొట్టిన అనసూయ కేన్స్ చలనచిత్రోత్సవాల్లో ఉత్తమ నటి పురస్కారం తొలి భారతీయురాలుగా చరిత్ర ఎక్కడం జరిగింది. మొట్టమొదటిసారిగా కేన్స్ చలనచిత్రోత్సవాల్లో ఒక భారతీయ నటికి ఉత్తమ నటి పురస్కారం అందటం ఇది మొట్టమొదటిసారి. కాబట్టి ఒకసారి చూడండి. ప్రజెంట్ ఎన్నవ కేన్స్ చలనచిత్రోత్సవాలు జరుగుతున్నాయి అని అడుగుతాడు. 77వ కేన్స్ చలనచిత్రోత్సవాలు జరుగుతున్నాయి. ఇందులో ప్రతిష్టాత్మక కేన్స్ వేదికపై భారతీయ సినిమా ఘనంగా మెరిసింది. 77వ కేన్స్ చలనచిత్రోత్సవాల్లో అన్సర్టెయిన్ రిగార్డ్ విభాగంలో ఏ విభాగంలో అని కూడా అడుగుతాడు. అన్సర్టెయిన్ రిగార్డ్ విభాగంలో భారతీయ నటి అనసూయ సేన్ గుప్తాను ఉత్తమ నటిగా ప్రకటించారు. గుర్తుపెట్టుకుని పేరు సేన్ గుప్తా. ఆమె ది ఫేమ్లెస్ అనే హిందీ సినిమాలో అత్యుత్తమ నటనకు గాను ఈ అవార్డు ఎంపికయ్యారు. దీన్ని బల్గేరియా అధ్యక్షుడు కాన్స్టాంటిన్ బెజనోవ్ అనే వ్యక్తి దర్శకుడు ఈ చిత్రాన్ని ద ఫేమ్లెస్ అనే చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది. అందులో నటించినందుకు గాను సేన్ గుప్తాకి అన్సర్టెయిన్ రిగార్డ్ విభాగంలో ఉత్తమ నటిగా పురస్కారం అందటం జరిగింది. గుర్తుపెట్టుకొని చాలా ఇంపార్టెంట్ ఇది. ఈ విభాగంలో పురస్కారం అందుకున్న తొలి భారతీయ నటిగా ఆమె చరిత్ర సృష్టించడం కూడా జరిగింది. నిన్నటి పేపర్లో కూడా ఈ కేన్స్ చలనచిత్రోత్సవాల్లోనే ఒక భారతీయ లఘు చిత్రానికి పురస్కారం రావటం కూడా జరిగింది. అది కూడా ఒకసారి చూడండి. సన్ఫ్లవర్స్ వర్ ద ఫస్ట్ వన్స్ టు నో అనే లఘు చిత్రానికి లా సినెఫ్ అనే అవార్డు దక్కింది. గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ ఇది. 17 చిత్రాలతో పోటీపడి ఇది ఉత్తమ షార్ట్ ఫిలింగా మొదటి బహుమతి అందుకుంది. ఈ లఘు చిత్రాన్ని షార్ట్ ఫిలింని చిదానంద ఎస్ నాయక్ అనే డైరెక్టర్ రూపొందించడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. ఈ కేన్స్ చలనచిత్రోత్సవాల్లోనే భారతీయ చిత్రానికి కేన్స్ గ్రాండ్ ప్రిక్స్ అవార్డు కూడా రావడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఈ కేన్స్ చలనచిత్రోత్సవాల్లో 77వ కేన్స్ చలనచిత్రోత్సవాల్లో ఒక 3 అవార్డుల దాకా రావడం జరిగింది. కాబట్టి వీటి నుంచి ఖచ్చితంగా 100% ఒక బిట్ వస్తుంది రాబోయే ఎగ్జామ్స్లోని. కాబట్టి ఈ కేన్స్ చలనచిత్రోత్సవాలు వినోద విభాగంలో ఈ అవార్డులు ఒకసారి గుర్తుపెట్టుకోండి. కేన్స్ చలనచిత్రోత్సవంలో పాయల్ కపాడియా రూపొందించిన భారతీయ చిత్రం ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ చరిత్ర సృష్టించింది. ఈ చిత్రోత్సవంలో రెండో అత్యున్నత పురస్కారమైన గ్రాండ్ ప్రిక్స్ను సొంతం చేసుకుంది. పామ్ డి ఓర్ పురస్కారాన్ని అత్యుత్తమ అవార్డుగా పరిగణిస్తారు. కేన్స్ చలనచిత్రోత్సవాల్లో అత్యుత్తమైన పురస్కారం ఏమిటి అని అంటే పామ్ డి ఓర్ పురస్కారం. దాని తర్వాత గ్రాండ్ ప్రిక్స్ అనే అవార్డుని ఇవ్వడం జరుగుతుంది. ఈ గ్రాండ్ ప్రిక్స్ అవార్డునే ప్రజెంట్ ఆల్ వి ఇమాజిన్ యూజ్ లైట్ అనే చిత్రానికి రావటం జరిగింది. గుర్తుపెట్టుకోండి, గతంలో ఏ భారతీయ చిత్రము ఈ అవార్డు గెలుచుకోలేదు. చాలా ఇంపార్టెంట్. 2 వారాల్లో 3 సార్లు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడం జరిగిందని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, చరిత్ర సృష్టించిన నేపాలీ మహిళ పూర్ణిమ శ్రేష్ఠ. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరం ఎవరెస్ట్ను అధిరోహించడం ఎంతోమంది పర్వతారోహకులకు కల. అలాంటిది నేపాల్కు చెందిన పర్వతారోహకురాలు ఫోటో జర్నలిస్టు పూర్ణిమ శ్రేష్ఠ 2 వారాల్లో 3 సార్లు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి ఒక వారంలో 3 సార్లు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించినటువంటి మొట్టమొదటి వ్యక్తిగా చరిత్ర సృష్టించడం జరిగింది. 2 వారాల్లో 3 సార్లు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొట్టమొదటి వ్యక్తిగా పూర్ణిమ శ్రేష్ఠ రికార్డు సృష్టించడం జరిగింది. ఎవరెస్ట్ శిఖరం ప్రజెంట్ హైట్ కూడా ఇవ్వడం జరిగింది. 8848.86 మీటర్లు ఎత్తు ఉన్నటువంటి ఎవరెస్ట్ శిఖరం ప్రజెంట్. ఈ సీజన్లో మే 12న మొదటిసారి, మే 19న రెండోసారి, శనివారం ఉదయం 5:50 గంటలకు మూడోసారి ఈమె ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కడం జరిగింది. నిన్నటి పేపర్లో ఎవరెస్ట్ శిఖరాన్ని అత్యంత వేగంగా ఎక్కినటువంటి వ్యక్తి పేరు కూడా ఇవ్వడం జరిగింది. 15 గంటల్లోపే ఎవరెస్ట్ శిఖరాన్ని నేపాల్ దేశానికి చెందినటువంటి పుంజోలామా 15 గంటల్లోనే ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కి ప్రపంచ రికార్డు సృష్టించడం జరిగింది. ఆమె ఎవరెస్ట్ శిఖరాన్ని 14 గంటల 31 నిమిషాల్లో ఎక్కి ఎవరెస్ట్ శిఖరాన్ని ప్రపంచ రికార్డుని సృష్టించడం జరిగింది. కాబట్టి అత్యంత వేగంగా ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కినటువంటి ఇటీవల వ్యక్తి ఎవరు అని అడుగుతాడు. పుంజోలామా, లేకపోతే ఆమె ఏ దేశానికి చెందినటువంటి మహిళ అని అడుగుతాడు.
నేపాలి. గోల్డ్ పెంచి గిన్నిస్ రికార్డు కొట్టి అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. అమెరికాకు చెందిన డయానా ఆర్మ్ స్ట్రాంగ్ అనే మహిళ ప్రపంచంలోనే అత్యంత పొడవైన గోల్డ్ కలిగిన మహిళగా గిన్నిస్ రికార్డును సొంతం చేసుకోవడం జరిగింది. ఈమె చేతి వేళ్లను 1306.58 సెంటీమీటర్లు లేదా అంగుళాల్లో చూసుకున్నట్లయితే 42.87 అడుగుల పొడవైన గోల్డ్ ఉన్నట్లు గిన్నిస్ వరల్డ్ రికార్డు ప్రతినిధులు తెలపడం జరిగింది. ఈమె పేరు గుర్తుపెట్టుకోండి, డయానా ఆర్మ్ స్ట్రాంగ్. గేమ్ జోన్లో ఘోర అగ్ని ప్రమాదం. ఇందులో 27 మంది చనిపోవడం జరిగింది. ఎక్కడ, ఏ రాష్ట్రం అని అడుగుతాడు. గుజరాత్లోని రాజ్కోట్లోని గేమ్ జోన్ అనేటటువంటి ఒక ప్లేస్లో అగ్ని ప్రమాదం జరిగి అందులో పైకప్పు కూలిపోవడం ద్వారా 27 మంది చనిపోవడం జరిగింది. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెప్పి తెలపడం జరిగింది. కాబట్టి ఈ గేమ్ జోన్లో ఇటీవల కాలంలో గేమ్ జోన్ ప్రమాదం ఏ రాష్ట్రంలో జరిగింది, ఎక్కడ అని అడుగుతాడు. గుజరాత్, రాజ్కోట్. 6వ విడతలో 61.11% పోలింగ్ నమోదైందని చెప్పి తెలపడం జరిగింది. నిన్న జరిగినటువంటి 58 స్థానాల్లో లోక్సభ స్థానాల్లో పోలింగ్ జరిగింది. 6వ విడతలో ఎంత శాతం పోలింగ్ నమోదైంది అని అడుగుతాడు. 61.11%. 6వ విడతలో ఎన్ని స్థానాలకి పోలింగ్ జరిగింది అని కూడా అడగచ్చు. కష్టంగా క్వశ్చన్ అడగాలి అనుకుంటే 58 స్థానాలకి. మొత్తం ప్రజెంటు 543 లోక్సభ స్థానాలకు గాను 18వ లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో ఈ 18వ లోక్సభ ఎన్నికలు ఎన్ని విడతలుగా జరుగుతున్నాయి అని అడుగుతాడు. 7 విడతలుగానే. ఈ 7 విడతల్లో భాగంగా 6వ విడత ఎలక్షన్స్ నిన్న జరిగినాయి. ఈ 6వ విడత ఎలక్షన్స్లో 61.11% పోలింగ్ నమోదైంది. చివరిదైన 7వ విడతలో ఎన్ని నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతుంది అని అడుగుతాడు. 7వ విడతలో 57 నియోజకవర్గాల్లో వచ్చే నెల 1 అంటే జూన్ 1వ తారీఖున 7వ విడత 57 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతుంది. పాలస్తీనాకు పెరుగుతున్న మద్దతు అని చెప్పి ప్రజెంట్ ఇజ్రాయిల్, పాలస్తీనా మధ్య ఘర్షణ వాతావరణం జరుగుతుంది. ఇజ్రాయిల్ పాలస్తీనా భూభాగం అయినటువంటి గాజాలో సైనిక చర్య ద్వారా చాలామంది చనిపోవడం జరిగింది. దగ్గరగా 35,000 మంది పైగానే చనిపోవడం జరిగింది. దీనికి ప్రపంచ దేశాలు ఖండిస్తూ ఇటీవల కాలంలోనే పాలస్తీనాని స్వతంత్ర దేశంగా ప్రకటించడం జరిగింది. అందులో ఇటీవల కాలంలో పాలస్తీనాను స్వతంత్ర దేశంగా గుర్తిస్తున్నట్లు 3 దేశాలు ప్రకటించాయి. నార్వే, స్పెయిన్, ఐర్లాండ్. గుర్తుపెట్టుకోండి. తాము తీసుకున్నటువంటి ఈ నిర్ణయం మే 28 నుంచి 2024 మే 28 నుంచి అమల్లోకి వస్తుందని చెప్పి తెలపడం జరిగింది. ప్రజెంట్ ఐక్యరాజ్య సమితిలో 193 సభ్య దేశాలు ఉన్నాయి. ఈ 193 సభ్య దేశాల్లో ఎన్ని దేశాలు పాలస్తీనాను స్వతంత్ర దేశంగా గుర్తించాయి అని అడుగుతాడు. 143 దేశాలు పాలస్తీనాను స్వతంత్ర దేశంగా గుర్తించడం జరిగింది. ప్రజెంట్ పాలస్తీనా విమోచన సంస్థ అధ్యక్షుడు ఎవరు అని అడగవచ్చు. యాజిర్ అరాఫత్. జెరూసలేం రాజధానిగా స్వతంత్ర పాలస్తీనా ఏర్పడినట్లు పాలస్తీనా విమోచన సంస్థ అధ్యక్షుడు యాజిర్ అరాఫత్ ఏ సంవత్సరంలో స్వతంత్ర పాలస్తీనాగా ప్రకటించారు అని అడుగుతాడు. 1988 నవంబర్ 15. పాలస్తీనా ప్రజెంట్ అధ్యక్షుడు కాదు, యాజిర్ అరాఫత్. ఛాంపియన్ క్రీడల విషయానికి వస్తే ప్రజెంట్ IPL 7 ఫైనల్ జరగబోతుంది ఈరోజు ఆదివారం నాడు. ఫైనల్కి IPL 7 పురుషుల IPL 17 సీజన్లో ఫైనల్కి వెళ్ళినటువంటి టీమ్స్ ఏమిటి అని అడుగుతాడు. కోల్కతా వర్సెస్ హైదరాబాద్. కోల్కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్స్ ఫైనల్కి వెళ్ళాయి. నాదల్ చివరిగా ఫ్రెంచ్ ఓపెన్ బరిలోకి దిగుతున్నాడు అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్లో స్టార్ట్ అవ్వబోతుంది. ఇందులో నాదల్ ఫ్రెంచ్ ఓపెన్ బరిలోకి దిగుతున్నాడు అని చెప్పి రాయడం జరిగింది. ఇప్పటి వరకు ఫ్రెంచ్ ఓపెన్ రాఫెల్ నాదల్ ఎన్నిసార్లు తీసుకున్నాడు అని అడుగుతాడు. 14 సార్లు నెగ్గడం జరిగింది. అత్యధిక సార్లు ఫ్రెంచ్ ఓపెన్ నెగ్గిన క్రీడాకారుడు ఎవరు అని కూడా అడగచ్చు. రాఫెల్ నాదల్. ఇందులో అత్యధిక గ్రాండ్ స్లామ్ను నెగ్గినటువంటి క్రీడాకారుడు ఎవరు అని అంటే మార్గరెట్ కోర్ట్ 24. ప్రజెంట్ ఉన్నటువంటి ఆడుతున్నటువంటి క్రీడాకారుల్లో మార్గరెట్ కోర్ట్తో సమానంగా 24 గ్రాండ్ స్లామ్ టైటిల్ నెగ్గినటువంటి క్రీడాకారుడు ఎవరు అని అంటే నవాక్ జకోవిచ్. ప్రజెంట్ టెన్నిస్లో నెంబర్ 1 ఆటగాడు ఎవరు అని అడిగినా సరే నవాక్ జకోవిచ్.